శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం వెళ్ళినప్పుడు ఆ మూర్తిని మనం పాదాల దగ్గర నుంచి పైకి చూడాలి. ఆ మూర్తి మనకి కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు మనకి ప్రబోధం చేస్తూ ఉంటారు. ఆయన ఒక చెయ్యి, ఒక హస్తం కిందకు చూపిస్తూ ఉంటారు. నా పాదాల వంక చూడు అని అర్థం. ఒక చెయ్యి నడుంపైన పెట్టుకుంటారు. దానికి అర్థం ఏంటంటే, నా పాదములను నువ్వు చూస్తే, అంటే ఎలా చూడాలట? భక్తిభావముతో ఆయన పాదాలను దర్శనం చేయాలి. అలా దర్శనం చేసిన పాదాల వంక నువ్వు చూస్తే, నా పాద పద్మములయందు విస్మృతి కలిగినటువంటి భక్తి నీకు ఉంటే, ఆ భక్తితో నువ్వు నా పాదాల వంక చూడగలిగితే, ఈ సంసారం అనే సముద్రంలో నువ్వు పూర్తిగా మునిగిపోకుండా, ఈ సంసారం అనేటువంటి సముద్రం నీకు నడుము వరకునే వస్తుంది అని చెప్పి నడుము మీద చెయ్యేసుకుని నిల్చుంటారు. అది నడుము మీద చేసుకుంటా గల కారణం. ఒక హస్తం పాదాలను చూడు అని చూపిస్తూ ఉంటుంది, ఒక హస్తం నడుము మీద చేయి వేసుకుని ఉంటుంది. అంటే నా పాదాలు నమ్మినటువంటి వాడికి సంసారం అనే సముద్రం నడుము లోతు వరకే వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అందువల్ల స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు గబగబా 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 ప్రదక్షిణాలు చేసేసి కొబ్బరికాయ కొట్టి సైడ్ పెట్టేసి దండం పెట్టేసుకుని వచ్చేయటం కాదు. ఆ మూర్తిని చూడాలి. అలా ఇంట్లో కూడా పూజామందిరంలో స్వామి ఉంటారు. ఇంట్లో కూడా పూజామందిరంలో ఆయన పాదాల వంక చూడాలి. కలౌ శ్రీ వెంకటేశ్వర. ఈ కలియుగంలో ఆ స్వామి మన కోసం వచ్చి అలా నిలబడ్డారు. అజాయమానో బహుదా విజాయితే అంటుంది శృతి. అంటే ఒక అమ్మ కడుపున పుట్టవలసినటువంటి, ఒక అమ్మ కడుపున పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్వామి అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి స్వామి. అలాంటి స్వామి ఒక అవతారాన్ని తీసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనల్ని ఉద్ధరించడానికి ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంగా వచ్చారు. శ్రీ వెంకటేశ్వర అవతారం గొప్ప అవతారం. అన్ని అవతారాలు గొప్పవే. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం మన మానవులకి ఇబ్బందులు కలగకుండా, మన మానవులకు రక్షగా ఉండటం కోసం, మన కోసం ఆయన శ్రీ వెంకటేశ్వర అవతారాన్ని తీసుకుని మన అభ్యున్నతిని ఆయన కాంక్షించి మనకి అభ్యున్నతి కలగజేయడానికి వచ్చినటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. అవతారం అంటే ఏంటి? అవతారము అంటే తార, అంటే తారాస్థితిలో ఆయన పాడుతున్నాడండి అంటే ఎక్కడో పైన పాడుతూ ఉంటాడు, తారాస్థితి అంటారు. అలా ఎక్కడో ఉన్నటువంటి స్వామి, అంటే చూడటానికి ఈ కంటికి కనబడినటువంటి స్వామి అవతార, అంటే అవతారాన్ని తీసుకుని ఈ భూమి మీదకి వచ్చారు. అలా ఆయన చాలాసార్లు వచ్చారు. నిజానికి ఆయన ఎన్నిసార్లు వచ్చారు అంటే మనం చెప్పలేము, చాలాసార్లు వచ్చారు. కానీ ఒక సౌలభ్యం కోసం 10 అవతారాలు చెప్తారు, 10 అవతారాలు అని. కానీ ఆయన ఎన్నోసార్లు అవతారాలు తీసుకుని
ఈ భూమి మీద రావడం జరిగింది. రామచంద్రమూర్తిగా వచ్చారు, వామనమూర్తిగా వచ్చారు, శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చారు, మత్స్యనారాయణ స్వామిగా వచ్చారు, కూర్మావతారంతో వచ్చారు స్వామి. అలాగే చాలా ఉన్నాయి అవతారాలు. మనకి ఒక సౌలభ్యం కోసం ఒక 10 చెప్తారు. పరశురామ అవతారం, బుద్ధావతారం, బలరామ అవతారం, అలాగే మనకి కల్కి అవతారం, ఇలా చెప్తూ ఉంటారు కదా. దశావతారాలు చెప్తారు. దశావతారాలు ఒక సౌలభ్యం కోసం చెప్తారు. కానీ ఆయన ఎన్నోసార్లు మన కోసం ఈ భూమి మీదకి అవతార స్వీకారం చేసి వచ్చారు. అలా వచ్చినటువంటి అవతార స్వీకారంలో ఒకటి శ్రీ వెంకటేశ్వర అవతారం. ఆయన ఆ మూర్తి మనకి చాలా విషయాలు ప్రబోధం చేస్తూ ఉంటారు. అందువల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ముందు పాదాల దగ్గర చూడాలి. పాదాల వంక చూసి అక్కడి నుంచి పైకి మెల్లమెల్లగా 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 చూస్తూ పాదాలు, ఆయన పిక్కలు, ఆయన మోచెప్పలు, ఆయన తొడలు, ఆయన నాభి, ఆయన ఉదరం, ఆయన వక్షస్థలం, ఆయన బాహువులు, ఆయన కంఠం, ఆయన కంఠం మీద గీతలు, ఆయన గడ్డం, ఆయన నోరు, ఆయన ముక్కు, ఆయన కళ్ళు, ఆయన చెవులు, ఆయన చెవులకు పెట్టుకున్న కర్ణాభరణములు, ఆయన చేతులు, అలాగే ఆయన నామం, ఆయన నుదురు, ఆయన నామం, ఆయన కేశపాశం, ఆయన కిరీటం, అలాగే ఆయన ధరించినటువంటి ఆయుధాలు శంఖం, చక్రం, గద, పద్మం, ఇలా అన్నీ అలా చూసుకుంటూ కిరీటం దాకా చూడాలి. ఎక్కడ మొదలు పెట్టాలిట? పాదాల దగ్గర మొదలు పెడుతూ అలా చూసుకుంటూ ఆయన చేతులు, ఆయన చేతితో పట్టుకున్న ఆయుధాలు, అక్కడి నుంచి అలా పైకి ఆయన కంఠం, ఆయన గడ్డం, ఆయన గడ్డానికి కొట్టుకున్న గుణపం, అక్కడ అలదినటువంటి వెన్న, ఆయన నోరు, ఆయన ముక్కు, ఆయన కళ్ళు, ఆయన చెవులు, ఆయన చెవులకు పెట్టుకున్న కర్ణాభరణాలు, ఆయన నామం, ఆయన నుదురు, ఆ నుదురుపై పెట్టుకున్న నామం, ఆయన కేశపాశం, ఆయన కిరీటం. అలా దర్శనం చేయాలి స్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని. ఆయన శ్రీ వెంకటేశ్వరుడు. దాని గురించి అసలు ఆ నామం ఆయనకి ఎందుకు వచ్చింది, ఆయన ఆ నామంతో ఎందుకు వచ్చాడు ఆయన? చాలామంది వెంకటేశ్వర స్వామి అంటారు. కాదండి, శ్రీ వెంకటేశ్వర స్వామి. వేగి దీర్ఘం వస్తుంది, వేం. అలా ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామిగా వచ్చారు అనే దానికోసం మీకు ఇంకో వీడియోలో చెప్తాకి ప్రయత్నం చేస్తాను. స్వామి అపార కరుణామూర్తి, కారుణ్యమూర్తి. మన కోసం వచ్చాయని అలాగా నిలబడ్డారు. మన జీవితాల్ని ఉద్ధరించడానికి, మన పాపాలు తీసేయడానికి, మనకు అభ్యున్నతి కలగడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని కాచి కాపాడడానికి వచ్చేటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. అందుకని శ్రీ వెంకటేశ్వర దర్శనం ఎప్పుడు కూడా పాదాల దగ్గర నుంచి కిరీటం వరకు చేయాలి. అదే అమ్మవారిని అనుకోండి, పైన కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు చేయాలి. అందుకే లలిత సహస్రనామం పైనుంచి ఉంటుంది. చంపక, శోక, పున్నాగ, సౌగంధి అలా ఉంటుంది. అంటే పైనుంచి కిందకి, అంటే కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు ఉంటుంది. అలా దర్శనం చేయాలి అమ్మవారిని. ఏ అమ్మవారినైనా సరే పైనుంచి కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు దర్శనం చేయాలి. సర్వేజన
సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ యొక్క వీడియోని చక్కగా అందరికీ షేర్ చేయండి. చక్కగా మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా దేవిశ్రీ వినాయక జ్యోతిషాలయం అండ్ వాస్తు ప్లానర్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ప్రతి వీడియోని కూడా మీరు నోటిఫికేషన్గా పొందవచ్చు. అలాగే ముఖ్యంగా మరో విషయం, మీరు మీ మిత్రులతో కనీసం ఒక 5గురితో, చాలామంది మిత్రులు కదండి మనకి, కనీసం మీ మిత్రులతో ఒక 5గురితో సబ్స్క్రైబ్ చేయించండి. చేయించడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహంతో, గురువుల అనుగ్రహంతో నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మీకు ఈ వీడియోల ద్వారా తెలియజేస్తూ ఉంటాను. తప్పనిసరిగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంతమంది మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమైనా తెలుసుకోదలుచుకుంటే కనుక చాలా విషయాలు కామెంట్ రూపంలో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. తప్పనిసరిగా మీరందరూ కూడా మా యొక్క ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.